నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. బీఆర్ఎస్ లోని కీలక నేతల గురించి రోజుకో లీక్ ఇస్తున్న కవిత మద్దతుదారులు తాజాగా మరో సంచలన విషయంపై ఎక్స్ లో పోస్ట్ చేశారు. నిన్న సంతోష్ రావు అవినీతి ఆరోపణలు అంటూ లీక్ ఇవ్వగా ఇవాళ గతంలో బీఆర్ఎస్ నేతల హంపి టూర్ పై కీలక విషయాలు వెల్లడించారు. కవితక్క అప్డేట్స్ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలో ఈ పోస్ట్ చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంలో కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హంపి టూర్ను ప్రస్తావిస్తూ హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హంపీలో కమలాన్ని మొలకెత్తించాలని అనుకున్న కారు ఓనర్లు పేరుతో సంచలన ఆరోపణలు చేశారు. నేరుగా నేతల పేర్లు ప్రస్తావించకుండా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ ప్రకారం రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు ఇస్తున్న పార్టీ అని చెప్పి కొంతమంది గులాబీ నాయకులు హంపికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన సందర్భం వేరే అయినా కూడా మాట్లాడుకుంది వేరని ట్వీట్ లో పోస్ట్ చేశారు. ఇక కేసీఆర్ తర్వాత కేటీఆర్ ను సీఎం చేస్తామంటే మేము ఒప్పుకోం, పార్టీకి ఓనర్లం మేమే, కేసీఆర్ కొడుకు కాబట్టి అతన్ని సీఎం చేయాలా అని కొంతమంది నేతలు చెప్పారని, ఈ సందర్భంగా పార్టీకి కేసీఆర్ కు వ్యతిరేకంగా పాటలు కూడా పాడారని రాసుకొచ్చారు. ఆ తర్వాత పార్టీలో జరిగిన కీలక విషయాలను పోస్టులు వివరించారు. ఇక కేసీఆర్ కి వెన్నుపోటు పొడవాలి అని కార్ ఓనర్ ను బలిచ్చిన మచ్చ. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నల్గొండకు చెందిన ఒక ముఖ్య కారు నాయకుడు పార్టీ అని చెప్పి కొంతమంది గులాబీ నాయకులు హంపికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన సందర్భం వేరే అయినా కేసీఆర్ తర్వాత కేటీఆర్ ను సీఎం చేస్తామంటే మేము ఒప్పుకోము, పార్టీకి ఓనర్లము మేమే, కేటీఆర్ కొడుకు కాబట్టి అతన్ని సీఎం ని చేయాలా అని కొంతమంది రసవత్తరంగా చెప్పారట. ఇక పార్టీకి కేసీఆర్ కి వ్యతిరేకంగా పాటలు కూడా పాడారట. అగ్గిపెట్టె మచ్చ, పార్టీ ఓనర్ మరియు ఇతర నాయకులు కలిసి కొత్త పార్టీ పెట్టాలి అని మొదట అనుకున్నా కూడా అది సాధ్యం అవుతుందో లేదో అనే అనుమానంతో కమలం పార్టీలోకి వెళ్లాలని ఆ నాయకులు భావించారట. అయితే ఒక సీఎం స్థాయి వ్యక్తికి ఇలాంటి కుట్రలు తెలియవు అనుకోవడం వారి తెలివి తక్కువతనం. ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్టు కేసీఆర్కి తెలిసినవే. అయితే అప్పుడు మెల్లగా మన మచ్చ కేటీఆర్ దగ్గరికి వచ్చి, నేను మీ వెంటనే ఉంటా, ఎక్కడికి వెళ్ళను, నువ్వే ఏదైనా చేసి ఒప్పించాలి, నేను ఏం చేయలేదు, మొత్తం పార్టీ ఓనర్ చేశాడు అని చెప్పి పాపం పార్టీ ఓనర్ను తన స్వార్థం కోసం బలిచ్చేశారు. ఇలాగే చెబితే నమ్ముతారో లేదు అని తన వద్దకు వచ్చిన ఒక సింగర్ నాయకుడి రికార్డింగ్ కూడా ఇచ్చారు. ఇక తనకు మంత్రి పదవి ఇచ్చినా కేవలం అమలు చేయడం వరకే పరిమితం చేశారు. ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అక్కడి వరకే ఉంచారు కేసీఆర్. అయితే ఇప్పుడు మళ్ళీ బీజేపీకి వెళ్తున్నాడని వార్తలు రప్పించుకొని బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో నెంబర్ 3 స్థానం దక్కించుకున్నాడు. కానీ అతని దాహం అక్కడితో ఆగలేదు. కేసీఆర్ కంటే కూడా తానే గొప్ప అని, ఒక మేధావి అని కొంతమంది కూలీలతో ఒప్పించుకున్నాడు. ఈ సమావేశంలో నల్గొండకు చెందిన అప్పటి కొంతమంది ఎమ్మెల్యేలు, చంటి, రసమలై, పార్టీ ఓనర్ తదితరులు ఉన్నారు. వాళ్ళ పేర్ల సందర్భం వచ్చినప్పుడు బయట పెడతారు. అంతకు వాళ్ళ పేర్లు ఏంటో మీకు తెలిసే ఉంటాయి. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.